నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీలో అమరావతి రాజధాని గురించి ఎప్పుడైతే చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైసీపీ నేతలు పదే పదే విమర్శించు మాట్లాడుతుంది అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు రోజా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి బిఆర్ నాయుడు గారి గురించి విమర్శిస్తూ మాట్లాడుతుంది. అలాగే బాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా పదే పదే విమర్శిస్తూ మాట్లాడుతున్న వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా శాలిని, మన పాప్కార్న్ వీక్షకులకు. సార్, ఏపీలో అమరావతి రాజధాని గురించి నిన్న ఈ రోజు చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలని మాట్లాడుతున్నాడు విమర్శిస్తూ. అలాగే ఈరోజు రోజా అలానే మాట్లాడుతుంది. నిజంగా అసలు వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు దాని వెనక కారణాలు ఏంటి? ఎందుకు ఇట్లా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు కొంతమంది ఎక్కడైనా ప్రజలు సంతోషంగా ఉంటే, ఎక్కడన్నా ప్రగతి జరుగుతుంటే వాళ్ళు కళ్ళు చూడలేవు. అవి శ్మశానంగా ఉంటే, ఎడారిగా ఉంటే, అటవీలాగా ఉంటే సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు 2019లో వైఎస్ఆర్సీపీ వచ్చి బ్రహ్మాండంగా జరుగుతున్న అమరావతిని అడవిలాగా మార్చినప్పుడు వాళ్ళకి బాగా ఆనందంగా ఉంది. నిన్న లోక్సభలో అమరావతిని రాజధానిగా, ఏకైక రాజధానిగా నిర్ణయిస్తూ చట్టం చేసి లోక్సభలోనేమో ఏప్రిల్ 1న, ఏప్రిల్ 2న రాజ్యసభలో ఆమోదించినప్పుడు ఆ ప్రాంత ప్రజలు 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగించిన ఆందోళన, తర్వాత నిరాహార దీక్షలు, పోలీసుల దాష్టికాలను ఎదుర్కోవటం, అనేక నిర్బంధాలను ఎదుర్కోవటం, అవమానాలను ఎదుర్కోవటం, ఇవన్నీ జరిగిన తర్వాత మా అమరావతికి చట్టబద్ధత వచ్చింది, ఇక దీన్ని ఎవరు ఏం చేయలేరని పండగ చేసుకున్నారు. ఎక్కడ? ఉద్దండరాయనపాలెంలో. ఉద్దండరాయనపాలెం అంటే ప్రధానమంత్రి మోడీ, చంద్రబాబు గారు, కేసీఆర్, ఇంకా కొంతమంది ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నాయకులు అందరూ కలిసి శంకుస్థాపన చేశారు. అసలు ఒక రాజధానికి శంకుస్థాపన చేయటం అనేది చాలా అరుదైన ఘట్టం, చరిత్రలో అతి అరుదుగా జరుగుతుంది. అది గ్రీన్లాండ్ క్యాపిటల్ అంటే అక్కడ అంతకుముందు ఏమీ లేదు. మొట్టమొదటిగా వీళ్ళు అనుకున్న తీరులో కట్టడం. మామూలుగా సహజంగా ఏమవుద్దంటే ఒక సిటీని ఎంపిక చేసి దానిలోనే మార్పులు చేర్పులు చేస్తారు, కానీ ఎంతైనా సరే అది అనుకున్న విధంగా రాదు. ఇది అట్లా కాదు. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అంటే ఫ్రెష్గా ప్లాన్ వేసి ఎట్లా కావాలంటే అంత పెద్ద రోడ్లు పెడతారు, దేనికి ఎక్కడ కేటాయించాలో అట్లా ఉంటుంది. చండీగఢ్ లాగా ఒక ప్లాన్డ్ సిటీ. అలాంటి అక్కడ పండగ చేసుకున్నారు రైతులందరూ. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు. ఆయనకి మట్టి దిబ్బలాగా కనపడుతుంది. అవి దేశంలోని అన్ని పవిత్ర స్థానాల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి, నీరు, అనేక పవిత్రమైన నదుల నుంచి కూడా తీసుకొచ్చారు. అలాగే కొన్ని విదేశాల్లో నుంచి కూడా కొంతమంది పంపించారు పవిత్ర స్థలాల నుంచి. ఎందుకంటే అమరావతి మీద ఉన్న అభిమానంతో ఈ పవిత్రమైన గడ్డ ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఉన్న అన్ని నగరాలకి సాటిగా పెరగాలి అని ఆకాంక్షించిన వాళ్ళు. నమ్మకం ఉన్న వాళ్ళకి అదొక పవిత్ర ప్రదేశం, నమ్మకం లేనాడికి అదొక మట్టి కుప్ప. అట్లాగే అమరావతి ఇవాళ 29,000 మంది రైతులకి, 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకి పవిత్రమైనటువంటి ఆత్మ రాజధాని. అది ఒక గ్రోత్ ఇంజిన్. ఇప్పుడు హైదరాబాదు ఉండటం వలన తెలంగాణకి దాదాపు 55% ఆదాయం ఒక్క తెలంగాణ నుంచి వస్తుంది. అలాగే మద్రాసు ఉండటం వలన, మద్రాసు వలన తమిళనాడుకి 45% ఆదాయం వస్తుంది. అలాగే బెంగళూరు కూడా దాదాపు 42-43% ఆదాయం కర్ణాటకకి ఇస్తుంది. అలాగే ఇవాళ అక్కడ అమరావతి రాజధాని అని పెడితే అక్కడ అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు, సంస్థలు, పరిశ్రమలు, కొన్ని క్వాంటమ్ కంప్యూటర్ లాంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. దాంతో వాళ్ళు పండగ చేసుకున్నారు. ఇక అమరావతిని ఎవరు కదపలేరు. అంతకుముందు అమరావతిని అర్ధంతరంగా ఆపేశారు. ఎంతో స్పీడ్గా వెళ్తున్న రైలుని కనుక బ్రేక్ వేసి ఆపితే ఏమవుద్దో అట్లాంటి పరిస్థితి. దాంతో అక్కడ అడవులు మొలిసినాయి. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో నిజంగానే అడవులైనవి. కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడవులన్నీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి, కొన్ని వందల పొక్లైన్లు పెట్టి పీకిచ్చి మళ్ళీ పునఃప్రారంభమైంది. దాంతో ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రతిపాదన పెట్టాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధానిగా చేయమని. ఒక 110 కిలోమీటర్ల పొడుగున ఉండే ఈ ప్రదేశాన్ని ఎందుకు చేయమన్నాడు అది అర్థం కాదు. ఆల్రెడీ అక్కడ కట్టేశారు బిల్డింగులు. ఈయన కూడా 3 రాజధానులు ప్రతిపాదించాడు జగన్మోహన్ రెడ్డి. వైజాగ్, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని. కానీ ఎక్కడ ఏమీ 5 ఏళ్లలో చేయలేదు. ఇప్పుడు ఆయన బి ప్లాన్ అని ఇంకోటి పెట్టుకుని వచ్చి ఈ ప్రభుత్వానికి ఇస్తున్నాడు. అటువంటి ABC ప్లాన్లు ఏవైతే ఉన్నాయో నీ దగ్గర, నీకు ఒక మంచి అవకాశం ఇచ్చారు కదా ముఖ్యమంత్రిగా, 151 స్థానాలు ఇచ్చినప్పుడు చేయకుండా కూర్చున్నాడు. ఈ
ప్యాలెస్లో పడుకోవటం తప్ప ఏం లేదు. అసలు అమరావతి అద్దులేంటో కూడా తెలియదు ఆయనకి. ఆల్రెడీ ఆయన చెబుతున్న ప్రదేశం అంతా అమరావతి అంతర్భాగంలోనే ఉంది ఆల్మోస్ట్. కాబట్టి ఆయనకి అసలు అది చూసే ఓపిక కూడా లేదు. కేవలం రైతులు సంక్షేమం అంటున్నాడు. రైతులు సంక్షేమం గనక నువ్వు కోరినాడు అయితే నువ్వు ఒక్కనాడు 5 సంవత్సరాల పాటు మహిళా రైతులు నిరాదీక్షలు చేశారు. మా భూముల్లో రాజధాని నిర్మించండి, మాకు హామీ ఇచ్చినటువంటి కౌలు ఇవ్వండి ప్రస్తుతం అంటే ఏదీ పట్టించుకోవాలి. ఇంకా పైగా వాళ్ళ మీద దౌర్జన్యాలు దాష్టికాలు చేయించాడు. అన్నీ ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళకి ఆ బాధ తెలుసు. ఇవాళ చట్టసభలో కేంద్రంలో అది ఆమోదం పొందినప్పుడు వాళ్ళకి తెలుసు ఆ బాధ పడిన వాళ్ళకి. కాబట్టి ఈ నెల్లి చంద్రబాబుని పట్టుకుని మట్టి కుప్పల మీద దొరలాడుతున్నాడు అంటే నువ్వు పెంట కుప్పల్లో పొలాడే కన్నా అది పవిత్రమైన స్థలం. నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి పెంటకుప్పల్లోనే పొల్లాడారు కానీ ఎక్కడ ఒక పవిత్ర ప్రదేశంలో మీరు ఒక రాజధాని కట్టలేదు, ఏమి చేయలే. ఋషికొండ లాంటి ప్రదేశాన్ని కూడా పగలగొట్టి ఋషులు తిరిగిన ప్రదేశాన్ని మీరు ఒక మీ సొంత విలాసాలకు ఉపయోగించుకుంటాను అనుకున్నా కూడా దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వాల. దాంతో అక్కడ కూడా పోగొట్టుకున్నారు. తర్వాత రాజధానిలో ఈ 60,000 SFT అవుతుంది ఒక నిర్మాణం చేయటానికని కూడా ఈయన వాగాడు. అసలు ముందు 36,000 అయిందంట వైజాగ్ ఋషికొండ మీద కట్టినటువంటి కట్టడాలు. దాని గురించి మాట్లాడాలి. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎంత SFT నిర్మాణం చేశారో చెప్తే అప్పుడు అర్థం అవుద్ది. ఇది మౌలిక సదుపాయాలు అన్నీ కలిపే వస్తుంది. ఇది అయ్యేరాక ఆగు, నువ్వు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక శ్వేతపత్రమే ఇస్తారు. ఈ నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టారు, మౌలిక సదుపాయాలకు ఎంత ఖర్చు అయినాయి, ప్రతిదీ ఏ పొద్దుకు ఆ పొద్దు చూపిస్తారు. కాబట్టి అటువంటి ఆయన ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి కాదు. ప్రజలు ఇప్పుడు ఆయన చూసి ఎవడో ఓటు కూడా వేసినాడు లేడు. ఇంకా అతను సలహాదారుగా ఉన్నందుకే జగన్మోహన్ రెడ్డికి మొన్న 11 స్థానాలు ఇచ్చారు. ఇలాంటి నికృష్ట సలహాదారులు పెట్టుకున్నావు నువ్వు, నీ పరిపాలన పనికిరాదని. ఇవాళ కూడా ఈ మావి గన్కి సపోర్ట్గా మాట్లాడాలని ప్రయత్నం చేస్తే సొంత పార్టీ నాయకులు గడ్డి పెట్టారు. నీలాంటి అడుగులకు మడుగులు వస్తే తప్పులు చేస్తే సమర్థిస్తాం వాళ్ళని పార్టీకి ఈ గతి పట్టింది. ఇప్పటికైనా మూసుకుని లోనకు దూరం అని దాంతో ఆ ఫోన్లు ఆపేసి సర్దుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడని తెలియదు. అది ఒక మట్టి దెబ్బ అంటే మట్టి దెబ్బే. ఎట్లా చూసేవాడికి అట్లా కనపడుతుంది, దేవుడిని చూసేవాడికి దేవుడు కనపడతాడు. జలాలు కూడా పవిత్రమైనవి, వచ్చిన జలాలన్నీ కూడా అవన్నీ కూడా అక్కడ నిక్షిప్తం చేశారు అంతే. ఇప్పుడు వాళ్ళకి అమరావతి అనేది ఒక వ్యాపారం. అసలు అది దాన్ని ప్రజలు అక్కడ ఆనందంగా ఉండకూడదు. అది ఎయిడ్స్ అని కూడా అన్నారు, ఎయిడ్స్ కేంద్రం అని. మరి అలాంటి సాటి వీళ్ళు ఎందుకు ఉంటున్నారు ఎయిడ్స్ కేంద్రంలో? కాబట్టి వాళ్ళు అమరావతిని ఎంత ధ్వంసం చేయాలనుకున్నారో చరిత్రని ఎవడో చెరిపేయలేడు. ఇలాంటి వ్యక్తులు అనేక మంది వస్తారు పోతారు. అమరావతి నగరం చిరస్థాయిగా వెలుగొంతుంది. కొన్ని వేల ఏళ్ళు కూడా ఉంటుంది. వీళ్ళు ఈ 5-6 ఏళ్లలో వాళ్ళు పోవచ్చు, నేను కూడా పోవచ్చు. మనందరం మేము శాశ్వతం కాదు. కాబట్టి అటువంటి ఒక అంత 5 కోట్ల మంది ప్రజల రాజధాని ఆత్మగౌరవాన్ని ఆ విధంగా అవమానించినందుకే ఇప్పుడు ఈ గతి పట్టింది. ఇంకా మీరు మారకపోతే అదే అవుతుంది. అట్లాగే మీరు రోజా గురించి చెప్పారు. రోజా తను ఒక మంత్రిగా, మాజీ మంత్రిగా ఎంత అధికార దుర్వినియోగం చేసి శ్రీవారి దగ్గరికి ఆమె ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి అరాచకం చేసింది. అలాంటి వ్యక్తి వాళ్ళ శ్రీవారికి అపవిత్రత జరిగింది బిఆర్ నాయుడు గారి నియామకం వల్లనని చెబుతుంది. బిఆర్ నాయుడు గారు ఆయన్ని తొలగించాలని, మీ అవినీతి బయటపడకుండా ఉండాలని ఆయన మీద ఏఐ డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి తీసేయమంటే తీసేయటానికి ప్రభుత్వాలు ప్రజలు అంత గుడ్డిగా ఉండరు. అన్నీ బయటకు వచ్చినాయి వాస్తవాలు. మీరు ఒక పథకం ప్రకారం చేశారని, మీరు చేసిన అవినీతి, తర్వాత అక్కడ తీసుకొచ్చి బ్రాందీ బాటిల్స్ పారేయటం, తర్వాత గోవులు చనిపోకముందే చేయటం, తర్వాత ఈ అపచారం కూడా జరగలేదని కూడా చెబుతుంది. స్వయంగా చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు జరిగిందని ఆన్ రికార్డ్ చెప్పాడు అన్ని టీవీల ముందు. ఆయనకన్నా ఇంకెక్కువ తెలుసా? ఇప్పుడు చైర్మన్గా ఉన్న వ్యక్తే చెబితే నువ్వు ఎన్ని అవినీతి కార్యక్రమాలైనా సమర్థిస్తుంది. ఇప్పుడు వైజాగ్లో అక్కడ ఋషికొండను పగలగొట్టించింది ఈమె ఆధ్వర్యంలోనే, పర్యాటక శాఖ మంత్రి ఆమె. అలాగే ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్లు చేసింది. తిరుమలలో తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇతరుల దగ్గర డబ్బులు వసూలు చేసుకెళ్ళి ఆమె వెంట పెట్టుకుని 40-50 మంది విశేష సేవల్లో ప్రతిరోజు అదొక కార్యక్రమం. చిత్తూరు జిల్లా ప్రజలకి అందరికీ తెలుసు ఆమె గురించి. కాబట్టి బిఆర్ నాయుడు గారు నీకన్నా సీనియర్, అంతకన్నా ముందు అక్కడ ఉండి ఆ ప్రజలందరికీ చిరపరిచితుడే. నువ్వు ఇవాళ కొత్తగా వచ్చావు సినిమా రంగంలోంచి వచ్చి నగిరిలో, అది 3 సార్లు ఓడిపోయావు, గెలిచావు. కానీ గెలిపించినందుకు నువ్వు వాళ్ళకి సుక్కలు చూపించావు. నువ్వు అవినీతిలో పరాకాష్ఠకి వెళ్ళావు. నగిరి లాంటి ఒక సాధారణ
నియోజకవర్గాన్ని కూడా దోపిడీ చేసావు. అది నిజానికి అది ఒక రకంగా ఒక బ్యాక్వర్డ్ ప్రాంతం. అక్కడ కూడా కొన్ని 100 కోట్లు దోపిడీ చేసినందుకే అసలు ఈమె టికెట్ కూడా ఇవ్వద్దని సొంత పార్టీ వాళ్ళు వెళ్ళారు. ఈ బిఆర్ నాయుడు గారి మీద కంప్లైంట్ చేయటం అంటే విచిత్రంగా అనిపిస్తుంది. తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారు లోగుట్లు, చంద్రబాబు లోగుట్లు బిఆర్ నాయుడుకి ఏమన్నా తెలుసని వీళ్ళు భయపడుతున్నారు. ఎవరు లోగుట్లు ఎవరికి ఉండవు, అందరూ పారదర్శకంగానే ఉండేవాళ్ళే. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళు పబ్లిక్ పదవుల్లో ఉన్నారు. వాళ్ళ మీద ఏదైనా ఎవరైనా విచారణ చేసుకోవచ్చు. కాబట్టి నీలాగా తప్పులు చేసి తప్పుకుని తిరిగే అవకాశం ఇటువంటి వ్యక్తులే కాదు. నువ్వు అక్కడ నగరి అయిపోయింది, మళ్ళీ జబర్దస్త్కి వెళ్ళావు. నువ్వు జబర్దస్త్కి సూట్ అయ్యే మనిషివే కానీ ప్రజా జీవితంలో బాధ్యత గల మంత్రిగా కానీ ఒక ఎమ్మెల్యేగా కానీ జీవితంలో నిన్ను ప్రజలు నమ్మరు, గెలిపించరు. అది ఆమె ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శాలిని మన వీక్షకులకు